గుడ్ మార్నింగ్ అండి. ఇది అల్పైన్ బయోమెడిమెక్స్ యొక్క సికిల్ స్కాన్ కిట్స్ అండి. ఇప్పుడు దీని గురించి నేను చెప్తాను. ఈ కిట్లో మీకు ఫస్ట్ ఒక ప్రోడక్ట్ ఇన్సర్టర్ ఉంటుందండి. ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ టెస్ట్ ప్రొసీజర్ అనేది దీంట్లో డిస్క్రైబ్ చేయబడి ఉంటుంది. అండ్ బఫర్ సొల్యూషన్ ఉంటుంది. ఈ బఫర్ సొల్యూషన్ వచ్చి సిల్వర్ ఫాయిల్ ప్యాకింగ్తో ఉందండి. సో దట్ మీకు స్పిల్లేజ్ కానీ లేకపోతే లీకేజ్ కానీ ఉండడం అనేది జరగదు. సో ఇది తర్వాత ఒక టెస్ట్ కిట్ ఉంటుంది, ఒక ల్యాన్సెట్ ఉంటుంది బ్లడ్ ప్రిక్ చేసుకోవడానికి, అండ్ ఆల్కహాల్ స్వాబ్ ఇవి ఉంటాయండి. ఇప్పుడు నేను మీకు చెప్తాను ఎలా టెస్ట్ చేయాలనేది. సో ఎవరైతే సికిల్ స్కాన్ టెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ ఆ ఫింగర్ టిప్ని క్లీన్ చేస్తారు, స్టెరిలైజ్ చేస్తారు, ప్రికింగ్ స్పాట్. తర్వాత ఈ ల్యాన్సెట్తో ప్రిక్ చేస్తారు. ఇది వెరీ ఈజీ టు ప్రిక్ అండి. వెరీ షార్ప్ నాజిల్ నీడిల్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ప్రిక్ అవుతుంది. టిప్ని ఇలా పట్టుకుంటారు, ప్రిక్ ఉంటుంది. ఇదిగోండి టెస్ట్ కిట్ ఇలా ఉంటుందండి. బఫర్ సొల్యూషన్ రెడీ చేసేసి దీంట్లో 0.5 మైక్రో ఎంఎల్ ఈ స్పాట్లో అప్పర్ మిడ్ స్పాట్లో పట్టుకుంటే కొంచెం గ్రిప్ ఉంటుందండి. 0.5 మైక్రో ఎంఎల్ ఈ మార్క్ ఉంది చూసారా, ఈ మార్క్ వరకు 0.5 మైక్రో ఎంఎల్ దట్ ఈస్ ద ఇండికేటర్. సో అక్కడి వరకు బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేస్తారు. కంప్లీట్గా ఇవి దీంట్లో డ్రైన్ చేసేస్తారండి. దీంట్లో డ్రైన్ చేసేసి క్యాప్ సీల్ చేసేస్తారు. 1 2 3 4 5 6 ఓకే 6. ఇప్పుడు ఇది లైట్ పింక్ కలర్లో వస్తుందండి. 0.5 మైక్రో ఎంఎల్ తీసుకుంటేనే ఈ కలర్ వస్తుంది. అప్పుడు మీకు ఈ స్ట్రిప్ మీద ఈ నాజిల్ నుంచి 4 డ్రాప్స్ దీంట్లో వేస్తారు. 1 2 3 4 5 మినిట్స్ మీరు వెయిట్ చేయాలండి. చూసారా ట్రావెల్ చేస్తుంది ఇది బికాజ్ ఆఫ్ క్రోమటోగ్రఫీ టెక్నాలజీ. ఇది టిల్ ద టైమ్ ఈ ఎండ్ వరకు ట్రావెల్ చేస్తుందండి. ట్రావెల్ చేసిన తర్వాత మీకు కంట్రోల్ ASC ఇక్కడ ఏదైతే రెస్పెక్టివ్ కాంపోనెంట్ ఉందో అది మీకు రిఫ్లెక్ట్ అవుతుందండి, బార్స్ వస్తాయి. 5 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం చూద్దాము. ఈ టెస్ట్ కిట్లో కంట్రోల్ బార్ ASC ఈ 4 ఫీచర్స్ ఉన్నాయండి. కంట్రోల్ బార్ కనుక వచ్చిందంటే ఈ టోటల్ టెస్ట్ సక్రమంగా జరిగిందని అర్థం. కంట్రోల్ బార్ A బార్ కనుక వచ్చిందంటే మీకు నార్మల్ హిమోటైప్ A, ఇది హిమోటైప్ అడల్ట్, ఇది అందరిలో ఉంటుందండి. ఒకవేళ కనుక కంట్రోల్ బార్ A బార్ S బార్ వచ్చిందంటే దాని అర్థం ఇది సికిల్ సెల్ క్యారియర్ స్టేజ్లో ఉందని అర్థం. ఒకవేళ కనుక కంట్రోల్ బార్ S బార్ వచ్చింది, A బార్ డిసపియర్ అయింది అంటే హీ ఆర్ షీ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ సికిల్ సెల్ డిసీజ్. ఇఫ్ ఎట్ ఆల్ కంట్రోల్ బార్ A బార్ C కనుక వచ్చిందంటే అది హీమోటైప్ C క్యారియర్ అని అర్థం. మనకి ఇండియాలో హీమోటైప్ C అనేది లేదండి. వెరీ రేర్ అండ్ నెగ్లిజిబుల్ కేసెస్ ఉంటాయి. అండ్ హీమోటైప్ SC అన్నా కూడాను అది నెగ్లిజిబుల్ ఉంటాయండి. ఈ 3 మాత్రం మనకు ఉంటాయి. ఇది ఈ టెస్ట్ యొక్క వివరాలండి. థ్యాంక్ యూ.